అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ సంతోషం మీ శత్రువులు చూడలేక ఈర్ష్యతో మీకు ఏదో ఒక హాని చేయాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తారు. కానీ మీకు ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు. ఎందుకంటే గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు ఈరోజు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పనులను చేయలేని పనులను కూడా ఈరోజు చేసేస్తారు. ఈ యాంత్రిక జీవితంలో మీ కొరకు మీరు సమయం దొరకడం కష్టమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల ప్రవర్తన మీ పట్ల చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు సర్దుకుంటారు. సమస్యలన్నింటినీ తొలగిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల లాభాలను పొందొచ్చు. ఇక ఎంత ధనం వెచ్చించితే కూడా మీరు కోరుకున్న వస్తువును దక్కించుకుంటారు. అలాగే ఈరోజు చూసినట్లయితే ఈ పంచాంగం ప్రకారము చూసినట్లయితే 5 అంగాల కలయిక ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు కూడా తొలగిపోతాయి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరము. శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసే వీలుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలు అందుతాయి. కుటుంబంలో ఈ రోజు చూసినట్లయితే కొన్ని మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. సహోద్యోగులు మీకు చాలా మద్దతు అయితే ఇస్తారు. కొన్నిసార్లు మీకు చేసినట్లయితే చెప్పదగలిగినటువంటి వారు మీకు సహాయం అనేది చేస్తారు. ఇప్పటి వరకు కోపంగా ఉన్నటువంటి విషయాలు ప్రభావాన్ని తొలగిస్తాయి. కెరీర్ పరంగా చూస్తే కొన్ని సమస్యలు పరిష్కరించడానికి మార్గం అనేది ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే ఆదాయం 8గా ఉంది. మరి వ్యయం అయితే 14గా ఉంది. మరి రాజపూజ్యం 4గా ఉంది. మరి ఈరోజు అవమానం 5గా ఉంది. కాబట్టి కోపం కూడా మీకు పెరిగే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా విషయాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక అసమతులంగా వాడేటటువంటి మాటల వల్ల మీకు కోపం అనేది పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఆహార విషయాల్లో పానీయాలను ఎక్కువగా సేకరించండి. ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 27, లక్కీ కలర్ అయితే ద్రాక్ష. ఇక పరిహారంలో చూసినట్లయితే సాయిబాబాల దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.